హాయ్ అండి, అందరూ నమస్కారం. సో ఇప్పుడు నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఒక 1 ఎకర్ వచ్చేసి 5 లేయర్ మోడల్లో సెట్ చేశానని చెప్పాను కదా. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇలా ఉందన్నమాట. సో ఇది మనకు మొక్క, మీకు అక్కడ చూస్తే అరటి మొక్కలు, సో ఇవి చూస్తే బనానా మొక్క, బొప్పాయి మొక్కలు. సో ఈ బొప్పాయి మొక్కలో నాకు ఎక్కడ ట్రై చేసినా కానీ దేశీ వెరైటీ అనేది దొరకలేదు. సో నేనేం చేశానంటే కొన్ని వరకు ఎన్నో ఒక 50 60 హైబ్రిడ్ తీసుకున్నాం ప్రస్తుతానికి, ఎందుకంటే నాకు దేశీ అవైలబుల్గా లేవు కాబట్టి. సో అందులో ఇది ఒక మొక్క అనమాట. ఇది వేసి చూడండి 5 మంత్స్ అవుతుంది. 5 మంత్స్ కూడా అప్పుడు క్రాప్ స్టార్ట్ అయిపోయింది. సో ఇట్లా వాడటం వల్ల అదే హైబ్రిడ్ మోడల్ మనకు త్వరగా వస్తాయనే ఉద్దేశంతో రైతులు కానీ అందరూ హైబ్రిడ్ వాడటం జరుగుతుంది. బట్ దీంట్లో మనకి దేశీ వెరైటీలో ఉన్న పోషకాలు అయితే ఉండవు. ఏదో నామకే వాస్తే మనం ఫ్రూట్ తీసుకున్నామా లేదా అన్నట్లు ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఇది 6 మంత్స్లోనే మనకి ఈల్డింగ్ అనేది స్టార్ట్ అయింది. అదే మనం దేశీ మొక్క తీసుకుంటే అది ఈల్డింగ్ రావడానికి మనకు ఆల్మోస్ట్ 2 years పెట్టినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. బట్ అది 2 years తీసుకున్నా కానీ అది యాక్చువల్గా ఆ పోషకాలు అనేవి మనకి మొక్కలు అనేవి మొక్క నుంచి ఫ్రూట్కి వస్తాయి. మనకి దీంట్లో తీసుకుంటే అంతగా పోషకాలు ఉండకపోవచ్చు. ఇంకో థింగ్ ఏంటంటే, మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఇది ఎలా ఉంది. ఇక రసాయనిక వ్యవసాయం చేసే వాళ్ళ పరిస్థితి ఏంటో అది చెప్పలేము మాటల్లో. అసలే ఇది హైబ్రిడ్, దానిపై మళ్ళీ రసాయనాలు వాడి పెంచడం వల్ల ఇంక దాంట్లో అసలేం ఉండవు. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది 5 నెలల మొక్క, ఇప్పుడే ఈల్డింగ్ స్టార్ట్ అయింది. బట్ నా ఎండ్ గోల్ ఏంటంటే, ఈ మాన్సూన్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఎక్కడైనా ఎంత దూరం నుంచి అయినా నాటు బొప్పాయి అనేది తెప్పించి ఈ బెడ్ల మీద ఇవి కొంచెం కాలం ఉంచినా, ఆల్రెడీ నేను కొంచెం గ్యాప్ అయితే ఉంచాను. ఆ గ్యాప్లో వచ్చేసి దేశీ పపాయ పెట్టడం అనేది నా ఎండ్ గోల్. ఎందుకంటే అవి అంతరించిపోతున్నాయి. అది ఒకసారి నాటితే చాలు మనకి 5-10 years కూడా ఈల్డింగ్ వస్తాయి. ఇప్పుడు ఈ చెట్టు పరిస్థితి ఏంటంటే, ఇది మేబీ 1 or 2 years తర్వాత ఇది ఈల్డింగ్ రాకపోవచ్చు. సో అది మన దేశీ దాంట్లో ఉన్న గొప్పతనం. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ హైబ్రిడ్ వెరైటీ అనేది ఈ మొక్కే ఎక్కువ ఫస్ట్ స్టార్ట్ అయింది, కొంచెం బలంగా ఉండి కాయలనే స్టార్ట్ అయింది. మీరు చూసినట్లయితే ఇది వేరే మొక్క. సో దీనికి ఇప్పుడే 1 or